హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రుక్సానా వ్లాగ్స్. ఈరోజైతే రాగి పిండితో మంచి హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా మంచిదండి. రాగి పిండితో మనము రాగి జావ కానివ్వండి, రాగి లడ్డు కానివ్వండి, ఇప్పుడు నేను చూపించే రెసిపీ కానివ్వండి, హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా తినొచ్చండి. అంత మంచిది. ముందుగా అయితే ఒక చాట్లో రాగులు వేసుకొని పొట్టు ఏమీ లేకుండా అంతా జల్లెడ పట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే పౌడర్ పట్టుకోవాలండి. లేకుంటే మనము బయట గిన్నెల దగ్గర పట్టుకుంటాం కదండి, గిన్నె దగ్గర తీసుకెళ్ళి అలా అయినా పట్టుకోవచ్చండి. అలా ఉన్న రాగి పిండితో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే పట్టుకుంటున్నానండి. ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా అయితే పట్టుకున్నానండి. పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడైతే సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి. మరీ ఉన్నట్టు లేనట్టు సాల్ట్ వేసుకోవాలండి. తడి పొడిగా పిండిని కలుపుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని తడి పొడిగా కలుపుకోవాలండి. మరీ అంత ముద్దగా ఉండకూడదు, మరీ అంత పొడిగా ఉండకూడదు. మధ్యగా మీడియంగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపించినలాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందామండి. నేనైతే ఇక్కడ నెయ్యితో చేస్తున్నానండి. నెయ్యి వేసుకోవచ్చు, నూనె కూడా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం. మనకు ఎలా తినాలనిపిస్తే అలా చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసి చేస్తున్నానండి. ఇప్పుడు నెయ్యి అంతా కరిగేసరికి ఇప్పుడు ఇందులోకి అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ చాలా మంచివి అండి హెల్త్కి కూడా. ఇవన్నీ వేసుకోవాలి కోపుకి. ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలండి. మా సైడ్ అయితే ఉప్పుడు పిండి అని అంటామండి. అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కలాగా పిలుస్తారండి. ఇక్కడ ఏమని పిలుస్తారో నాకైతే తెలియదండి. కొంతమంది మేమైతే ఉప్పుడు పిండి అంటాము. ఇక్కడ వచ్చేసి ఈ పేరు ఏదో చెప్పారండి, మర్చిపోయినాను నేను. ఓకే అండి, ఇక్కడైతే బాగా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. లేకుంటే అడుగంటిపోద్ది. మంట అనేది సిమ్ మీదే పెట్టేసుకోవాలండి. ఇదిగోండి చూడండి, బాగా వేయించుకోవాలండి. పిండి అనేది మెత్తగా ఉంటుంది కదండి, మనకు క్రిస్పీగా వచ్చేంత వరకు పిండిని వేయించుకోవాలి. ఓకే అండి, ఇప్పుడైతే పిండి బాగా వేగిపోయింది. స్టవ్ అయితే బంద్ చేసుకున్నానండి. సర్వింగ్ ప్లేట్లకు అయితే తీసేసుకున్నాను. ఓకే అండి, వేడి వేడి రాగి పిండితో ఉప్పిడి పిండి ప్రిపేర్ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒట్టిగా అయినా తినొచ్చు, బెల్లం వేసుకుని తినొచ్చు, లేకుంటే చక్కెర అయినా వేసుకుని తినొచ్చండి. ఎవరిష్టం వాళ్ళది, ఎలా అయినా తినొచ్చు. ఎలా తిన్నామని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే అండి, వేడి వేడి రాగి పిండితో చేశానండి ఉప్పిడి పిండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎక్కువగా మన ఆడవాళ్ళకి చాలా మంచిదండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.